సిమ్టమ్స్ గుర్తించాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మనకు సిస్టమ్ వైజ్ చూద్దామండి. సో కామన్గా వచ్చే సిమ్టమ్స్ కోల్డ్, కాఫ్. సో కోల్డ్, కాఫ్ అనేది కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుంది. ఎలా వస్తుందంటే సీజనల్ అయి ఉండొచ్చు, వర్షాలు పడ్డాయి తడిచిపోయాడు, లేదా స్కూల్లో పిల్లలకు వచ్చింది వాళ్ళ నుంచి ట్రాన్స్మిట్ అయింది. ఈ కోల్డ్, కాఫ్తో పాటు ఫీవర్ కూడా రావడం చాలా సహజం. సో దీన్ని మనం వైరల్ ఫీవర్ కింద కన్సిడర్ చేస్తాం. సో అది వైరల్లా కాదా అని మన డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమి ఉండదు. సో ఫస్ట్ రోజు ఏం చేస్తామంటే కోల్డ్, కాఫ్కి సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం మందులు ఇస్తాము, ఫీవర్ని అబ్జర్వ్ చేయమని చెప్తాం. మనకి ఏ ఫీవర్ అయినా కూడా థర్డ్ డే దాటి ప్రోగ్రెస్ అవుతుందంటే ఖచ్చితంగా మనం కొన్ని టెస్టులు చేసుకొని అది ఎందుకు వచ్చింది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫస్ట్ 3 days వరకు ఫీవర్ కూడా సిమ్టమాటిక్గా అంటే తగ్గడానికి మెడిసిన్స్ వరకు వాడచ్చు. థర్డ్ డే దాటుతుందంటే ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ ఫీవర్తో పాటు ఇంకే వేరే లక్షణాలు ఏమైనా వస్తున్నాయా అది అబ్జర్వ్ చేసుకోవాలి. కొంతమందికి ఫీవర్తో పాటు ఫిట్స్ వస్తాయి, కొంతమంది ఫీవర్తో పాటు వాంతులు స్టార్ట్ అవుతాయి, లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇలా వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉంటున్నాయో కూడా చూడాలి. అలాంటి సిమ్టమ్స్ అడిషనల్గా ఉన్నప్పుడు అంటే జలుబు దగ్గు కాకుండా ఫీవర్తో పాటు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఎవాల్యుయేషన్ అనేది కొద్దిగా అర్లీగా స్టార్ట్ చేస్తాం. అప్పుడు 3 days వెయిట్ చేయం, ముందే ఇదేదో ప్రాబ్లం ఉంది అనేది చూసి మనం బ్లడ్ టెస్ట్ చేయడం కానీ స్కాన్ చేయడం కానీ చేసుకుంటాం. ఇంకొకటి ఒక ఫీవర్ వచ్చిన తర్వాత ఆ ఫీవర్కి మెడిసిన్ వేసిన తర్వాత ఫీవర్ తగ్గిపోతుంది కదా, నెక్స్ట్ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి మధ్యలో పిల్లాడు ఎలా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడా, డల్గా ఉన్నాడా, ఏమైనా తినగలుగుతున్నాడా లేదా. జనరల్గా వైరల్ ఫీవర్ అనుకోండి 2 episodes ఆఫ్ ఫీవర్ మధ్యలో బేబీ వెరీ యాక్టివ్, మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు డల్ అయిపోతాడు. సో దిస్ ఈజ్ ఓకే అంటే మనం ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ అలా కాకుండా బేబీ డల్గా అయిపోయి ఏం తీసుకోకుండా వీక్గా అలా ఉంటే డెఫినెట్గా మనం కొద్దిగా అర్లీగానే రియాక్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఇది రిగార్డింగ్ ఫీవర్. నా ఫీవర్తో పాటు వచ్చే సిమ్టమ్స్ చెప్పాను. సపోజ్ బ్రీతింగ్ కొద్దిగా ఫాస్ట్గా ఉంది. మన పిల్లల్లో 40 to 60 మధ్యలో వాళ్ళు పర్ మినిట్ తీసుకోవాలి బ్రీతింగ్. అలా కాకుండా డొక్కలు ఎగరేస్తున్నారు, ఈ మజిల్స్ అన్నీ మనకు కనబడుతున్నాయి, ఎక్కువగా బ్రీత్ చేస్తున్నారు, గట్టిగా బ్రీత్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, దట్ ఈస్ సంథింగ్ అలార్మింగ్. అప్పుడు మనం ఛాతీకి ఎక్స్రే చేయడము, అవసరమైతే మనం ఆ స్టెత్ పెట్టి చూసి పిల్లి కూతురులా ఉంటే నెబులేషన్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి కడుపు నొప్పి అని చెప్తారు. కడుపు నొప్పి డెఫినెట్గా ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్పగలమంటే మనకు 15 to 20 minutes కడుపు నొప్పి ఉంది, ప్లస్ ఆ కడుపు నొప్పి యొక్క తీవ్రత పిల్లలు ఎలా తెలుస్తుంది. సివియర్గా ఉందనుకోండి, పిల్లాడు వాడు చేసే పనులను ఆపేస్తాడు, రాసుకునేది ఆపేస్తాడు, ఆడుకునేది ఆపేస్తాడు, వచ్చి ఒక మూల కూర్చుంటాడు. సో తన యాక్టివిటీ కూడా మానేసి కూర్చుంటున్నాడంటే డెఫినెట్గా అది సివియర్గా ఉందని మనం గుర్తించాలి. ప్లస్ అసోసియేటెడ్ సిమ్టమ్స్, నొప్పితో పాటు వాంతులు ఉన్నాయా, నొప్పితో పాటు లూజ్ మోషన్స్ ఉన్నాయా, లేదా నొప్పితో పాటు ఇంకేమైనా అవుతుందా, ఇవి చూసుకోవాలి. సో ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది ఇంపార్టెంటా కాదా అని మనం చెప్పేయచ్చు. సేమ్ థింగ్ మనకు అదర్ సిమ్టమ్స్ కూడా ఇప్పుడు కాళ్ళ నొప్పులు అంటారు. అది మరి నిజంగానే బోన్ పెయినా, మజిల్ పెయినా, లేకపోతే ఆడుకున్నప్పుడు తగిలిందా అనేది క్లారిటీ పిల్లలు ఎప్పుడు మాకు చెప్పరు. కాకపోతే బోన్ పెయిన్ అన్నప్పుడు బోన్ పెయిన్తో పాటు ఫీవర్ రావడం, జాయింట్ స్వెల్లింగ్ రావడం, ఇది చాలా అలార్మింగ్. జాయింట్ స్వెల్లింగ్ అంటే ఎక్కడో ఇన్ఫెక్షన్ అయితే జరుగుతుంది లోపల అని. సో మనం ఎక్స్రే తీసి చూడడము, లేదా బ్లడ్ టెస్ట్ చేసి చూడడము, ఇది చాలా అవసరం పడుతుంది. సో ఎప్పుడు ఒక సింగిల్ సిమ్టమ్ కాకుండా దాని చుట్టూతో ఏం జరుగుతుంది అనేది కూడా మనం అవగాహన తీసుకుంటే వెంటనే అర్థమైపోతుంది ఇది అంటే దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా అనేది. మామూలుగా వామిటింగ్ చేసినప్పుడు యూజువల్గా మనం తిన్న ఫుడ్డే వామిటింగ్ చేసుకుంటారు, లేదా ఎల్లోయిష్గా వస్తుంది. అలా కాకుండా గ్రీన్ వామిటింగ్ అంటే మోస్ట్ లైక్లీ సర్జరీ కండిషన్ అని. పసరు వామిటింగ్ చేసుకుంటున్నానంటే పసరు అనేది కిందికి వెళ్ళట్లేదు, అంటే పేగులో ఎక్కడో బ్లాక్ అనేది ఏర్పడింది అని. సో దట్ ఈస్ వెరీ అలార్మింగ్. గ్రీన్ కలర్ వామిటింగ్ అంటే డెఫినెట్గా సర్జరీ పడే అవకాశం ఎక్కువ.